ఇలా సింపుల్గా మీ పిల్లల లంచ్ బాక్స్లోకి పన్నీర్ పులావ్ చేసి పెట్టండి. ఒక్క మెతుకు కూడా వెనక్కి తీసుకురారు. ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను, వచ్చేయండి. ముందు పన్నీర్ని మ్యాగ్నేట్ చేసుకోవాలని అందులో కొంచెం నెయ్యి, కొంచెం కారం, ఉప్పు వేసి మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. ఈ లోపు వచ్చేసరికి బిర్యానీ కోసం బీన్స్, క్యారెట్, కొత్తిమీర, పుదీనా, టొమాటో, అలానే పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పిల్లల కోసం కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తగ్గించి వేసుకోండి. పిల్లల కోసం హెల్తీగా కాబట్టి మనం నూనెకి బదులు నెయ్యి వేసి వేయించుకోవాలి. ఒక చిన్న టిప్ ఏంటి అని అంటే, మనం ఎప్పుడైనా పన్నీర్ని ఫ్రై చేసేటప్పుడు ప్యాన్ ఎప్పుడు హీట్గానే ఉండాలండి. కొంచెం తక్కువగా ఉన్నా కూడా పన్నీర్ ప్యాన్కి అంటుకుపోయి సరిగా రాదనమాట. ఇంకా బిర్యానీ కోసం అయితే ఒక పక్కన కుక్కర్ పెట్టేసుకొని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి బిర్యానీ స్పైసెస్, ఫైనల్గా అయితే టొమాటో వేసేసి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి మన స్పైసెస్కి తగ్గట్లుగా. ఒక గ్లాస్ బియ్యంకి వచ్చేసరికి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసరికి మనం ఫ్రై చేసిన పన్నీర్ని కూడా వేసి పైన కొంచెం కొత్తిమీర, కొంచెం అలానే పుదీనా వేసుకొని ఇంకా కుక్కర్ పెట్టేసేయాలన్నమాట. ఇక ఓపెన్ చేస్తే ఒకటి వచ్చేసరికి హైలో విజిల్ రావాలి, ఇంకొక విజిల్ వచ్చేసరికి సిమ్లో రావాలి. ఇక చూస్తే ఎంత పొడి పొడిగా వచ్చిందో తెలుసా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్